ఒక హీరో సినిమా వస్తుంది అంటే మరి ప్రజలు కూడా కొండంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఒక నిర్మాతలుగా ఉండి ఏదో మేము చలామణి అవుతున్నాము, కనపడకుండా ప్రతిదీ మేము సాధించుకోగలము. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాకే మేము అడ్డుకున్నామని చెప్పుకునగలగాలని, మీ పేర్లు ముందరికి రావాలని అనుకుంటే అది సాధ్యం కాదు. నేను లేని బాధ ఇప్పుడే మీకు ఏమంతా కొల్లబోయిందో, ఏమంతా కొల్లగొట్టుకొని పోయిందో మాకేం అర్థం కావడంలే. ఏందయ్యా నీకు కనీసము మానవత దృక్పథం కూడా లేకుండా మీరు వ్యవహరిస్తున్నారంటే ఇండస్ట్రీని, మీలాంటి పెద్దలు అవసరమా ఇండస్ట్రీకి? మార్చుకుంటారు ప్రజలు ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీలో లేకుండా తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజల చేతిలో ఎవడు నిలబడడు. నేను నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న గారు, ఆయన అభిమానులు ఎలాంటి వారంటే, నీళ్లు శబ్దం లేకుండా కొండల్నికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నీళ్లు శబ్దం లేకుండా కొండల్నికి వస్తాయి. మీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ప్రజలు అనుకుంటే అన్ని అంశాలలో పాల్గొంటారు, నెరవేర్చుకుంటారు. అభిమాన సంఘాలని రెచ్చగొట్టొద్దండి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. పవన్ కళ్యాణ్ అన్న సినిమాని రిలీజ్ చేసుకొని చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు మీ సినిమాలను కూడా అడ్డుకోకుండా ఉండాలంటే తొందరలోనే మీరందరూ కలిసి పరిష్కరించుకొని ఒక తాటికి వచ్చి నిర్ణయాలు తీసుకుని ఈ సినిమాకి అడ్డు తొలగాలని చెప్పేసి హెచ్చరిస్తూ, వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకృష్ణ మాదిగ. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్.